నిన్న హిట్ 3 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. ట్రైలర్ గురించి చెప్పాలంటే వామ్మో అరాచకానికి అమ్మ మొగడ్లా ఉంది. ఏమన్నా ఉందా అసలు ట్రైలర్? నాని అన్నని ఈ రేంజ్లో చూస్తామని అస్సలు అనుకోలేదు. ట్రైలర్ చూసాక నాకు సినిమా ఎలా ఉంటుందో ఒక క్లారిటీ వచ్చింది భయ్య. దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మొదటగా వచ్చేసి ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. అదేంటంటే ఈ అర్జున్ సర్కార్ యొక్క ఐడియాలజీ ఏంటంటే క్రిమినల్ అనేవాడు అయితే జైల్లో ఉండాలి లేదా చచ్చిపోయి అయినా ఉండాలి అని, అంతేకాని బయట సమాజంలో స్వేచ్ఛగా తిరగకూడదు. అంటే ఈ డైలాగ్లోనే సగం సినిమా అర్థమైపోయింది భయ్య. ఎందుకంటే ఇక్కడ మెయిన్ కంటెంట్ వచ్చేసి ఎవడైతే నేరం చేస్తాడో వాడిని చితకబాదడమే అర్జున్ సర్కార్ యొక్క మెయిన్ మోటో. వాడు ఎంతటి వాడైనా సరే ముక్కలు ముక్కలుగా ఒక రాక్షసుడిలా నరికి పారేస్తాడు. జాలి దయా కరుణ అస్సలు ఏమీ చూపియాడు. తప్పు చేశాడా తల తెగి పడాల్సిందే. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక తల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి తన 6 నెలల పాపని ఎవడో కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ చేస్తుంది. మరి ఆ పాపని ఎవడు కిడ్నాప్ చేశాడు, అసలు ఎందుకు ఆ పాపని కిడ్నాప్ చేశాడనేది అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో ఏం జరిగిందనేదే సినిమా స్టోరీ అయి ఉంటుందని నా ఒపీనియన్. అండ్ ఇందులో ఒక అమ్మాయి నువ్విక్కడ సర్వైవ్ అవ్వలేవని అంటే ఈ మాట నా చిన్నప్పటి నుంచి వింటున్నా అని తన గుండెల్లో పొడి చేస్తాడు. దారుణం భయ్య ఇది మాత్రం. అండ్ లాస్ట్లో ఒక షీల్డ్ని అడ్డు పెట్టి కత్తితో ఒకటి తలని కట్ చేస్తూ ఉంటే ఆ రక్తమంతా షీల్డ్ మీద పడుతూ ఉంటుంది. ఏంది భయ్య ఈ అరాచకం? అసలు ఇందులో విలన్స్ ఎంత డేంజరస్గా ఉంటారో తెలియదు కానీ నాని అన్న మాత్రం రాక్షసుడి కంటే దారుణంగా ఉన్నాడు. రియల్లీ థియేటర్లో ఒక్కొక్కడికి వణుకు పుట్టడం గ్యారంటీ. అయితే ట్రైలర్ కట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ వైబ్ని క్రియేట్ చేసింది. ట్రైలరే ఇంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఇక మూవీలో ఎలాంటి స్టఫ్ ఉందో ఊహించుకోండి. నాకు తెలిసి నాని కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. అండ్ కలెక్షన్స్ పరంగా కూడా ఈ మూవీ విధ్వంసం క్రియేట్ చేస్తుంది, నో డౌట్ అందులో. సో ఇది గైస్, నాకైతే ఈ ట్రైలర్ పిచ్చగా నచ్చేసింది భయ్య. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.